అధోక్షజాయ నమః. తిథికి 49 మంది మరుత్తులు అనేటువంటి పుత్రులు కలిగారు. వారిలో ఎవరికి కూడా సంతానం కలగలేదు. వారికి ఇంద్రుడు తనతో సమానమైన స్థానాన్ని ఇచ్చాడు అన్నాడు శ్రీ సుఖమహర్షి. అప్పుడు పరీక్షిత్ మహారాజు ఆయనను ఇలా అడిగాడు, ఓ గురుదేవా, మరుత్తులు జన్మతః అసుర స్వభావం కలవారు. వాళ్ళందరూ కదా, వారు తమ సహజమైన అసుర స్వభావాన్ని తొలగించుకొని ఇంద్రుడితో సమానత్వాన్ని ఎలా పొందారు? వారు చేసిన పుణ్యమేమిటి? ఓ పూజ్యుడా, నాతో పాటుగా ఈ మహర్షులు కూడా ఆ విషయం తెలుసుకోవాలని ఎంతో శ్రద్ధతో ఉన్నారు. కనుక నువ్వు మాకు ఆ విషయాన్ని వివరించి చెప్పు అన్నాడు పరీక్షిత్ మహారాజు. వ్యాసుడి పుత్రుడు, సర్వజ్ఞుడు ఆయన సుఖమహర్షి పరీక్షిత్తు పలికిన ఆ పొందికైన మాటలు విన్నారంత. పరీక్షిత్తు పలికినటువంటి పొందికైన మాటలు విన్నాడు. ఆయన మనస్సు ఆనందంతో నిండిపోయింది. ఆయన ఆ ప్రశ్నకు మెచ్చుకుంటూ పరీక్షిత్తుతో ఇలా అన్నాడు, ఓ రాజా, శ్రీహరి ఇంద్రుడికి వెనుక సహాయకుడిగా ఉన్నాడు. ఆయనే దితిపుత్రుడైన హిరణ్యకశిపు హిరణ్యాక్షులను సంహరించాడు. దానితో దితి మనస్సులో శోకించి కోపంతో మండిపడి ఇలా ఆలోచించింది, ఇంద్రుడు సోదరులను చంపిన క్రూరుడు. ఇంద్రియ భోగాలను అనుభవించటంలో ఆసక్తి కల అతడు కఠినమైన హృదయం కలవాడు. నేనా పాపిని వధింపజేసి సుఖంగా నిద్రించే రోజు ఎప్పుడు వస్తుందో. ప్రభువు అని ఇతరులతో నియమించబడిన దేహమే ఒకరోజు క్రిముల మలమని బూడిద అని పేరును పొందుతుంది. అటువంటి దేహం కోసమై ప్రాణులకు ద్రోహం చేసేవాడు తన పురుషార్థాన్ని తెలుసుకోలేడు. అలా చేయటం వల్ల అతడికి నరకం లభిస్తుంది. ఈ దేహమే శాశ్వతమని భావిస్తూ ఇంద్రుడు అడ్డు అదుపు లేకుండా చెలవిడిగా ప్రవర్తిస్తున్నాడు. వాడి గర్వాన్ని అణిచే పుత్రుడు నాకు కలిగేలాగా ఓ మంచి ఉపాయం చెప్పు అని ఆమె ప్రేమతో వినయంతో భర్తను సేవించింది. ఇంద్రియ నిగ్రహంతో భర్తకు సంతోషం కలిగించింది. భర్త మనోభావాన్ని తెలిసి తీయనైన మాటలతో, అందమైన చిరునవ్వుతో, కడగంటి చూపులతో కశ్యపుడి మనస్సును దోచుకుంది. కశ్యపుడు తెలివిగలవాడే, కాని తెలివితేటలు గల దితి ఆయనను తన వశం చేసుకుంది. ఆయన జడుడుగా తయారై ఆమె కోరికను అంగీకరించాడు. స్త్రీల విషయంలో ఇది ఏమంత ఆశ్చర్యాన్ని కలిగించదు. సృష్టి ప్రారంభంలో ప్రాణులు ఏకాంతంగా ఉండటాన్ని బ్రహ్మదేవుడు గమనించి తన శరీరంలో సగభాగాన్ని స్త్రీగా చేశాడు. అప్పటి నుండి స్త్రీ పురుషుడి మనస్సును అపహరిస్తూనే ఉంది. దితి కశ్యపుడి మనస్సును ఆకర్షించి ఆయనకు సేవ చేయగా ఆయన చాలా సంతోషించాడు. ఆమెను అభినందిస్తూ ఇలా అన్నాడు, ఓ సుందరి, నీలో ఏ దోషమూ లేదు. నేను నీ విషయంలో చాలా ప్రసన్నుడిని అయ్యాను. నువ్వు వరం కోరుకో. భర్త సంతోషించినప్పుడు స్త్రీకి ఈ లోకంలో పొందరానిది ఏముంటుంది? స్త్రీలకు భర్తయే గొప్ప దైవమని స్మృతులు చెబుతున్నాయి. లక్ష్మీపతి అయిన వాసుదేవుడు సకల ప్రాణుల హృదయాలలో ఆత్మరూపుడై ఉన్నాడు. మానవులు ఆ భగవంతుడైన శ్రీహరినే నామరూపాలతో వేరువేరుగా కల్పించబడిన దేవతామూర్తుల రూపాలలో ఆరాధిస్తున్నారు. స్త్రీలు భర్త రూపంలో ఉన్న శ్రీహరిని ఆరాధిస్తున్నారు. ఓ సుందరి, మేలును కోరుకునే స్త్రీలు భర్తను సేవించడమే వ్రతంగా కలిగి ప్రేమతో భర్తను కొలుస్తారు.
వారు సర్వప్రాణులలో ఆత్మరూపుడై ఉన్నటువంటి శ్రీహరిని భర్తలో దర్శిస్తారు. ఓ కళ్యాణి, నువ్వు ఇలా ఎంతో ప్రేమతో భక్తిపూర్వకంగా నన్ను పూజించావు కనుక పతివ్రతలు తప్ప ఇతరులెవరూ పొందలేని గొప్ప వరాన్ని నీకు అనుగ్రహిస్తాను. నీకు కావలసింది కోరుకో అన్నాడు కశ్యప మహర్షి. అప్పుడు దితి ఆయనతో, ఓ మహర్షి, ఇంద్రుడు నా 2 కుమారులను వధించాడు. ఆ ఇంద్రుడిని వధించే కొడుకును నాకు ఇవ్వమని కోరుకుంటున్నాను. ఆ కుమారుడికి మరణం ఉండకూడదు. నువ్వు వరమిచ్చే వాడివే అయితే ఆ వరాన్ని ఇవ్వు అన్నది. ఆ మాటలు వినటంతోనే కశ్యప మహర్షి మనస్సు అల్లకల్లోలమైపోయింది. అయ్యో, ఈరోజు నేను పెద్ద సంకట పరిస్థితిలో పడ్డాను. నాకు పెద్ద అధర్మం వచ్చి పడింది. ఈరోజు శ్రీరూపంలో ఉన్నటువంటి మాయ నా మనస్సును వశం చేసుకుంది. ఆనందంగా ఇంద్రియ భోగాలను అనుభవిస్తూ దీనుడినై ఉన్న నేను అతి త్వరలోనే నరకంలో పడతాను. తనకు తానే శాపం ఇచ్చుకున్నాడు. వరం కోరే విషయంలో ఈమె సహజమైన స్త్రీ స్వభావం ప్రకారం నడుచుకోలేదు. నిజమే, ఇందులో ఆమె తప్పు లేదు. అవివేకనైన నేనే పురుషార్థాన్ని మర్చిపోయాను. అయ్యో, ఇంద్రియాలను జయించలేకపోయాను. నేను నిందించదగిన వాడిని. స్త్రీల ముఖం శరత్కాల పద్మంలాగా వికసించి ఉంటుంది. వారి మాట చెవులకు అమృతంలాగా ఉంటుంది. కానీ వారి హృదయము కత్తి యొక్క పదునులాగా ఉంటుంది. వారు చేసే పనులను ఎవడు తెలుసుకోగలడు? తమ కోరికలే తమకు ప్రియంగా భావించే స్త్రీలకు సాక్షాత్తుగా ప్రేమైన వాడంటూ ఎవడూ లేడు. వారు తమ కోరిక తీరటానికై భర్తనైనా, కుమారుడినైనా, సోదరుడినైనా కూడా అడ్డు తొలగించుకుంటారు. వాళ్ళు ఇస్తానని చేసిన ప్రతిజ్ఞను అసత్యం చేయకూడదు. కానీ ఇంద్రుడు సంపదగిన వాడు కాడు. ఈ విషయంలో నేను ఒక ఉపాయాన్ని ఆలోచిస్తాను అని ఆలోచించి కశ్యప మహర్షి ఆమెతో ఇలా అన్నాడు. ఓ కళ్యాణి, నేను ఉపదేశించే వ్రతాన్ని నువ్వు యథాతథంగా 1 సంవత్సర కాలం ఆచరిస్తే దేవతలకు మిత్రుడై ఇంద్రుడిని చంపే కొడుకు జన్మిస్తాడు అని చెప్పాడు. అప్పుడు దితి, ఓ మహర్షి, నేను ఆ వ్రతాన్ని ఆచరిస్తాను. వ్రతంలో నేను ఏ ఏ నియమాలను పాటించాలి? నేను చెయ్యకూడని పనులేమిటి? ఏ పనులు చేయటం వల్ల వ్రతభంగం కాకుండా ఉంటుంది? ఈ వివరాలను చెప్పు అన్నది. కశ్యప మహర్షి వ్రత నియమాలను ఇలా బోధించసాగాడు. ప్రాణులను వేటిని కూడా హింసించరాదు, దూషణ చేయరాదు, అసత్యం ఆడరాదు, పవిత్రమైన వస్తువును ముట్టుకోరాదు, నీళ్లను ఒంటి మీద పోసుకోవాలే కాని నీళ్లలో దిగి స్నానం చేయరాదు. స్త్రీ చూసావా, నీళ్లలో దిగి స్నానం చెయ్యరాదు. బాగుందండి. ఉపేంద్రాయ నమః.